విశాఖ జిల్లా పెందుర్తి మండలం ముదపాకలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, టీడీపీ ఇన్ఛార్జ్ గండిబాబ్జీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేష్ బాబు ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశారు. ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అందజేశామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానన్నారు. సచివాలయం సిబ్బంది మేము ప్రారంభిస్తాం, 4 ఇళ్లకి ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి ప్రభుత్వం తాలూకా పథకాలు ఈ 100 రోజుల్లో ఏం చేశాం, భవిష్యత్తులో ఏం చేయబోతా ఉన్నాం అనేది కూడా 4 ఇళ్లకి మేము పాంప్లెట్లు ఇస్తాం. దాన్ని మా సచివాలయం సిబ్బంది అన్ని ఇళ్లకి కూడా ఒక స్టిక్కర్ అంటించి ప్రభుత్వం యొక్క ఆలోచనలు పాంప్లెట్ 2 రోజులకే జ్వరాలు తెచ్చుకున్నా కూడా ఆ ఉక్కు మనిషి 10 రోజులు మళ్ళీ అందరికీ కూడా పాత పరిస్థితులు వచ్చే వరకు కష్టపడిన విధానం మనం చూసాం. అలాంటి ముఖ్యమంత్రిని చూసి మేమంతా చాలా నేర్చుకోవాలి. మా అధికారులు కానీ మా ప్రజాప్రతినిధులు కానీ కష్టపడి ఇష్టపడి పనిచేస్తాం, ప్రజలకు అందుబాటులో ఉంటాం, ప్రజల అవసరాలను తీర్చడానికి చిత్తశుద్ధితో పనిచేస్తామని చెప్పడం కోసమే ఈ 100 రోజుల ప్రగతి, అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు నడుస్తుంది. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పడిన ఈ ఎన్డీఏ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడానికి ఇది మంచి ప్రభుత్వం అనే కాన్సెప్ట్తో మా అధికారులు మేము కూడా గ్రామాన తిరుగుతూ ఉన్నాం. ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, ఏం చేశాం, ఏం చేయబోతున్నాం, ఇంకా వాళ్ళకి ఆ గ్రామానికి ఉన్న అవసరాలు ఏమిటి అనేది కనుక్కొని వాటన్నిటి కూడా ఎస్టిమేషన్లు రెడీ చేసి సంబంధిత డిపార్ట్మెంట్ల ద్వారా వాళ్ళకి ఆ పనులు చేయించే విధానాన్ని ప్రారంభిస్తూ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమం మొదట ముద్దపాక గ్రామంలో తీసుకోవడం జరిగింది. ఆ స్పెషల్ ఆఫీసర్ గారు శేషశైలాజీ గారు, నాయకులు, అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు కూడా అటెండ్ అయ్యి ఇది ఏదో ముఖస్థుతి కోసమో ఏదో మామ అనిపించే కార్యక్రమం కాకుండా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు 100% కమిటెడ్గా చేస్తా ఉన్నాం. ఈరోజు చేసినవి చెప్పాం, చేయబోయేవి చెప్పాం. ఈ గ్రామానికి కావాల్సిన వినతి పత్రాలు తీసుకుంటున్నాం. అవన్నీ కూడా ఆఖరి రోజు మా స్పెషల్ ఆఫీసర్ గారు మేము కూర్చుని ఆ నీడ్ ఏదైతే ఉందో ఆ గ్రామానికి అవన్నీ కూడా ప్రభుత్వానికి రికమెండ్ చేసి అవి కూడా శాంక్షన్ తెచ్చుకునే దిశగా ప్రయత్నాలు చేస్తాం. ఇది పనిచేసే ప్రభుత్వం, అనునిత్యం ప్రజలను మన్నన పొందాలని తపనతో పనిచేస్తున్న ఈ ప్రభుత్వం మన వరద బాధితులను ఆదుకోవడంలో కూడా ముఖ్యమంత్రి గారు 10 రోజులు డే అండ్ నైట్ ఆ నీటిలో ఉండి